శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అసలైన కాలజ్ఞాన గ్రంథంలోని 18వ పేజీలో ఉన్న నియమాల గురించి తెలుసుకొని అవాక్కయ్యం. కానీ ఆ తరువాత వచ్చే 19వ పేజీలో ఓపెన్ చేయగానే పైన పెద్ద అక్షరాలతో స్వామివారు రాసిన మాట ఏంటో తెలుసా? హెచ్చరిక. అవును, మీరు విన్నది నిజం. ఇది కేవలం సమాచారం కాదు, రాబోయే భయంకరమైన వినాశనానికి స్వామివారు స్వయంగా ఇచ్చిన అల్టిమేటం. పాఠక మహాశయులారా, స్వామిలారా అంటూ మొదలైన ఈ 19వ పేజీలో ఈ ప్రపంచం అంతయు బహు ప్రళయంబులతో నుండు లయకాలము లగ్నంబులు పెట్టుకొని ప్రపంచము పైకి పరిగెడుచు వచ్చుచున్నది అని రాసి ఉంది. అంటే సర్వనాశనము చేసే ప్రళయకాలం ముహూర్తాలు పెట్టుకొని మరి మన భూమి వైపు పరిగెత్తుకుంటూ వస్తోందని బ్రహ్మంగారు వందల ఏళ్ల క్రితమే హెచ్చరించారు. కాలమాన పరిస్థితులు క్షణక్షణమునకు మారుతూ ఉంటాయని, మనం ఊహించని విపత్తులు ఎలా ముంచుకొస్తాయో ఇందులో లిఖించారు. ఈ పేజీలో స్వామివారు రాసిన అత్యంత రహస్యమైన శ్లోకాలు, యుగసంధి ఎప్పుడు వస్తుంది, ఏ సంవత్సరాల్లో మానవాళి అనాథల్లా చనిపోతుంది, అసలు శ్రీ వీరభోగ వసంతరాయల వారి ప్రత్యేక దర్శనం భూమిపై ఉన్న కోట్లాది మందికి ఏ సంవత్సరంలో కలుగుతుందో ఖచ్చితమైన తెలుగు సంవత్సరాల పేర్లతో సహా స్వామివారు ఇందులో ముద్రించారు. ఈ ఒక్క పేజీని మీరు పూర్తిగా వింటే మీ ఒళ్ళు గగురు పొడవటం ఖాయం. ఇందులో ఉన్న ప్రతి శ్లోకాన్ని, ప్రతి లైన్ను ఆధారాలతో సహా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 19వ పేజీ కాలజ్ఞానంలోని 10, 11 అధ్యాయాలలోని కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రమే చాలా విపులంగా ఇక్కడ పొందుపరిచారు. ఇందులో స్వామివారు ముందుగా ఒక అద్భుతమైన సంస్కృత శ్లోకాన్ని చెప్పారు. జాగ్రత్తగా వినండి. ఆనందమానందమధ్యై శ్రీమత్ కైవల్యం శ్రీముఖం పిలంగిలహ పిలహ గిలహ వీరధర్మత కేశవం. ఈ శ్లోకం తర్వాత స్వామివారు అసలైన యుగసంధి కాలం గురించి చెబుతూ ముందు మార్గశిర అష్టమి లోపల యుగసంధి బుట్టు నిజమన్నాడు. ఇందుక దప్పితే హీనజాతి వానింటనే బుట్టెదనన్నాడు అని స్వాముల వారు ఇదివరకే ఒక తత్వములో వ్రాసియున్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? యుగాల మార్పును, అంటే కలియుగాంతానికి మరియు సత్యయుగ ప్రారంభానికి మధ్య ఉండే ఆ సందిగ్ధ సమయాన్నే యుగసంధి అంటారు. ఈ యుగసంధి మార్గశిర మాసపు అష్టమి తిథి లోపల పుట్టడం ఖాయం. ఇది నిజం అని బ్రహ్మంగారు ప్రమాణం చేశారు. ఒకవేళ ఈ కాలజ్ఞాన వాక్యం తప్పితే తానే హీనజాతిలో పుడతానని అంతటి దైవ స్వరూపమైన బ్రహ్మంగారు సవాలు విసిరారంటే ఈ యుగసంధి ఎంతటి సత్యమో మీరే ఊహించుకోండి. దీని తర్వాత స్వామివారు కాలం యొక్క గమనాన్ని సూచిస్తూ మరో 2 భయంకరమైన శ్లోకాలను ఇచ్చారు. శ్లోకం మాసా మాశ్వీజమేకాంత మాసాంతే కార్తీకం తదా అమాయం చంద్రోదయాంచ వీరకాలమెమహాత్. మరియు శ్లోకం మాసా కార్తీకమేకంత సర్వమాసాత్యేమయం అమావాస్య చంద్రమేకాంత అది వీరకాలమేమయం అని ఉన్నది. ఈ శ్లోకాల పరమార్థం ప్రకారం ఆశ్వీజ మాసము, కార్తీక మాసము ముగిసే సమయాల్లో అమావాస్య రోజున చంద్రోదయం జరిగే వింత పరిస్థితులలో ఆ మహావీరుడైన వీరభోగ వసంతరాయల కాలం ఆసన్నమవుతుంది. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున సృష్టిలో జరిగే మార్పులు ఆ వీరకాలానికి సంకేతాలుగా మారతాయి. అందుకే నా మహిమలు, నేను వచ్చేది ఇది కార్తీకమ్మని మహాత్ములు నా మహిమల కొరకై నెదురు చూచుచుందురు అని స్వామివారు స్పష్టంగా ప్రకటించారు. అంటే బ్రహ్మంగారి అసలైన దైవిక మహిమలు ప్రపంచానికి తెలిసేది కార్తీక మాసంలోనే అని, అందుకే ఎంతోమంది సిద్ధులు, మహాత్ములు ఆ సమయం కోసం ఎదురు చూస్తుంటారని తేల్చి చెప్పారు. ఇక ఇప్పుడు ఈ 19వ పేజీలోనే అత్యంత భయంకరమైన, మనల్ని వణికించే అసలైన కాలగణన కాలంలోకి వద్దాం.
పుస్తకంలో బ్రాకెట్ పెట్టిన లైన్లను జాగ్రత్తగా గమనించండి. ఆ యుగ సంధియే ఇప్పుడు చిత్రభానునామ సంవత్సర మార్గశిర తులాలగాయతు వచ్చే మార్గశిరము వరకు సంధి దినములని పెద్దలైన వారు నిశ్చయించిరి. చిత్రభానునామ సంవత్సరంలో వచ్చే మార్గశిర మాసపు తులా సంక్రమణం నుండి ఆ తర్వాతి సంవత్సరం వచ్చే మార్గశిర మాసం వరకు ఉండే రోజులను పెద్దలు సంధి రోజులు లేదా ప్రళయ సంధి కాలంగా నిశ్చయించారు. మరి ఈ సంధి కాలంలో ఈ భూమిపై ఎలాంటి దారుణాలు జరుగుతాయో స్వామివారు తన తర్వాత లైన్లలో గుండె పగిలేలా రాశారు. ఈ సంధి కాలములో అన్యోన్యమగు కలహంబులను, విషజ్వరమాదిగా గల విపరీత వ్యాధులలోను, యుద్ధము వలనను ప్రతి వారి మానమ్మును సందిగ్ధాంబుగా నుండి ప్రజాక్షయమై భూభారము కొంత తగ్గును. ఒక్కసారి ఊహించుకోండి మిత్రులారా, ఈ కాలంలో మనుషుల మధ్య, దేశాల మధ్య ఒకరినొకరు చంపుకునేలా అంతర్గత కలహాలు పెరుగుతాయి. అలాగే విషజ్వరాలు మరియు మనం పేరు కూడా వినని వింతైన విపరీత వ్యాధులు వస్తాయి. వీటితో పాటు భయంకరమైన ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. ఈ యుద్ధాల వల్ల, రోగాల వల్ల ప్రతి ఒక్కరి మనసు నిరంతరం భయంతో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది. దీనివల్ల విపరీతమైన ప్రజాక్షయం జరుగుతుంది. అంటే కోట్లాది మంది జనాభా చనిపోయి ఈ భూమిపై ఉన్న జనాభా భారం లేదా భూభారం కొంత తగ్గుతుందని బ్రహ్మంగారు రాశారు. మనం రీసెంట్గా చూసిన కరోనా లాంటి మహమ్మారులు, ఇప్పుడు జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధాలు చూస్తుంటే బ్రహ్మంగారు చెప్పిన ఈ ప్రజాక్షయం ఎంత నిజమో అర్థమవుతుంది కదా. అయితే ఈ వినాశనం అంతా ముగిసాక మళ్ళీ మంచి రోజులు ఎలా వస్తాయో కూడా స్వామివారు ఇక్కడే చెప్పారు. శ్వాభానునామ సంవత్సర ఆషాఢ మాసంబులో చంద్రుడు, సూర్యుడు, గురువు కర్కాటక రాశిలోకి చేరుట వలన కలియుగ ధర్మంబులు తగ్గి కృతయుగ ధర్మంబులు నడుచును. అంటే శ్వాభానునామ సంవత్సరం యొక్క ఆషాఢ మాసంలో ఆకాశంలో ఒక అద్భుతం జరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి ఈ ముగ్గురు కలిసి ఒకేసారి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ అరుదైన గ్రహాల కూటమి వల్ల ఈ భూమిపై ఉన్న పాపపు కలిధర్మాలన్నీ పూర్తిగా నశించిపోయి మళ్ళీ ధర్మానికి నిలయమైన కృతయుగం లేదా సత్యయుగం యొక్క ధర్మాలు పునఃప్రారంభమవుతాయని బ్రహ్మంగారు మనకు ఆశ కలిగించారు. ఇప్పుడు ఈ 19వ పేజీలో కింద ఉన్న ఆఖరి భాగంలోకి వద్దాం. ఇక్కడే మన అందరి ఆరాధ్య దైవం కలియుగ అంతంలో దుష్టులను శిక్షించడానికి వచ్చే ఆ మహాపురుషుడి గురించి స్వామివారు ఏం రాశారో చూడండి. ముందుగా ఒక పవర్ఫుల్ శ్లోకం ఉంది. శ్లోకం పార్థీనో పార్థివో భూపావ్యయో భూపాక్షయం పునః పంచవర్షే చ వీరభూపా భవిష్యతి. ఈ శ్లోకం తర్వాత స్వామివారు రాసిన మాటలు అక్షర లక్ష్యాలు చేస్తాయి. పార్థివనామ సంవత్సరములో శ్రీ వీరభోగ వసంతరాయల వారి దర్శనము ప్రపంచమందరికీ కలుగును. అందరూ ఆ మహాపురుషుని ధ్యానించెదరు. భక్తులారా డేట్ నోట్ చేసుకోండి. పార్థివనామ సంవత్సరంలో ఆ శ్రీ వీరభోగ వసంతరాయలు వారి దివ్య మంగళ స్వరూప దర్శనం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి కలుగుతుంది. ఆయన భూమిపైకి రావడం ఖాయం. ఆ సమయంలో ప్రపంచంలోని జనులందరూ భయభక్తులతో ఆ మహాపురుషుడిని మాత్రమే నిరంతరం ధ్యానిస్తారు. ఆ తర్వాత పేజీ చివరి లైన్లలో బ్రహ్మంగారు ఏం రాశారంటే, విరోధీనామ సంవత్సరంలో బ్రహ్మాండమంతటా సత్యమును వ్యాపింపజేసి శ్రీశైలము చేరి ఈశ్వర రూపి దర్శించి చంద్రగుప్త మహారాజునకు శాప విమోచనము చేసి పాతాళ గంగను పావనిగా చేసి అప్పుడు కాగల కార్యంబులన్నీయు నొక్క కనురెప్పపాటులో నయ్యడని సత్యము సత్యము. దీని అర్థం ఏంటంటే, విరోధీనామ సంవత్సరంలో ఈ విశ్వమంతటా అసత్యం నశించిపోయి కేవలం సత్యం మాత్రమే వ్యాపిస్తుంది. ఈ సమయంలో స్వామివారు పవిత్రమైన శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ సాక్షాత్ పరమశివుడి ఈశ్వర రూపాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత శతాబ్దాలుగా శాపంతో పడి ఉన్న చంద్రగుప్త మహారాజునకు
శాప విమోచనం కలిగిస్తారు. అంతేకాదు శ్రీశైలంలోని పాతాళ గంగను మరింత పవిత్రమైన పావని నదిగా మారుస్తారు. ఇవన్నీ జరిగాక ఈ సృష్టిలో జరగబోయే వినాశనం గాని ధర్మ సంస్థాపన గాని ఆ భగవంతుడు ఒక కనురెప్పపాటు కాలంలో అంటే క్షణంలో జరిగిపోతాయి. ఇది ముమ్మాటికి సత్యము అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానం సాక్షిగా ప్రమాణం చేశారు. చూశారు కదా మిత్రులారా, జవాంగుల నాగభూషణం గారి సంపూర్ణ చరిత్ర గ్రంథంలోని ఈ 19వ పేజీ మనకు ఎంతటి భయంకరమైన హెచ్చరికలను చేసిందో. చిత్రబాను, స్వబాను, పార్థివ విరోధి సంవత్సరాలలో ఈ భూమిపై ఎలాంటి ప్రళయాలు రాబోతున్నాయో, వీరభోగ వసంతరాయల వారు ఎలా దర్శనమివ్వబోతున్నారో స్వామివారు ముందే రాసి పెట్టారు. బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కనురెప్పపాటులో జరిగి తీరుతుంది. అందుకే ఇప్పటికైనా మనుషులు పాపాలు చేయడం ఆపి ధర్మ మార్గంలో నడవాలి. ఈ 19వ పేజీ కాలజ్ఞాన హెచ్చరికలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఈ పవిత్రమైన సమాచారాన్ని మీ వాట్సాప్ గ్రూపులలో అందరికీ షేర్ చేయండి. పుణ్యం దక్కించుకోండి. మరిన్ని నిజమైన కాలజ్ఞాన రహస్యాల కోసం మన గీతా నిత్య తెలుగు ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః.